పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా డెమోక్రటిక్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏర్పడింది. దీని మొదటి ఇక్కడ సమావేశం ఖమ్మంలో మేము పెట్టాము. ఇది భారతదేశంలోనే ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి డెమోక్రటిక్ అయినటువంటి నియంతృత్వ వ్యతిరేకమైనటువంటి ఒక పార్టీ ఇది. ఇందులో పార్టీలో ఎప్పుడు కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క దీని కార్యవర్గం మారుతూ ఉంటుంది. అందువల్ల ఏక వ్యక్తి పాలనకు కానీ కుటుంబ పాలనకు కానీ ఇందులో పార్టీలో ఛాన్స్ లేనటువంటిది. మేమే ఉదాహరణగా ఉండి భారతదేశంలో ఒక డెమోక్రటిక్ సిస్టాన్ని తీసుకురావాలంటే ఫస్ట్ మేమే మా పార్టీ పరంగా మా నిర్మాణ పరంగా ఉదాహరణగా ఉండాలని మేము ఈ విధంగా తీసుకొని వస్తున్నాము. భారతదేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీలకు అటువంటి ఒక అసలైన రిప్రజెంట్ చేసేటువంటి ఈ పార్టీ ఇదొకటి మాత్రమే ఉన్నది. ఈరోజు మిగతా అన్నీ కూడా బ్రాహ్మణవాద అసమానతతో కూడినటువంటి పార్టీలుగా ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఉన్న హక్కులన్నీ కూడా రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కులన్నీ కూడా హరించవేయబడుతున్నాయి. కార్మిక హక్కులు హరించవేయబడుతున్నాయి. రైతాంగం యొక్క సమస్యలు ఇంకా తీవ్రమవుతున్నాయి. కాబట్టి మేము భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరినీ సిటిజన్స్ అందరినీ కూడా కలుపుకొని భారతదేశంలో సమాజాన్ని సామాజిక, ఆర్థిక, పొలిటికల్, సాంస్కృతిక సమానత్వాన్ని తీసుకొచ్చి ఇది భారతదేశం మనది, ఈ భారతదేశాన్ని అందరం ప్రజలందరం ఒకరినొకరు ప్రేమించుకునే బంధుభావనని పెంపొందించేటువంటి ఈ ప్రజలందరి మధ్యలో బంధుభావనను పెంపొందించే విధంగా ఈ పార్టీ పనిచేసి భారతదేశంని ఒక ఆదర్శవంతమైన సమాజంగా ఇది పార్టీ తీర్చిదిద్దుతుందని మేము హామీ ఇస్తున్నాం. నా పేరు డాక్టర్ శేషగిరిరావు, ఖమ్మం.